హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్ అండ్ బేరప్ తెలుగు. ఈరోజు మీరు ఈ వీడియో చూడడానికి వచ్చారంటే మీరు స్టాక్ మార్కెట్ గురించి ఎంతో కొంత నేర్చుకోవాలనే తపనతోనే మీరు ఇక్కడ దాకా వచ్చి ఉంటారు. సో లెట్స్ స్టార్ట్ యువర్ జర్నీ విత్ గుడ్ వైబ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు స్టాక్ మార్కెట్ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటుంటారు స్టాక్ మార్కెట్ అంటే చాలా ఈజీరా, ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే అవే కొన్ని ఇయర్స్ తర్వాత చాలా మంచి రిటర్న్ జనరేట్ చేసి నీ ముందు పెడతాయని. ఇంకొంతమంది అనుకుంటుంటారు స్టాక్ మార్కెట్ అంటే చాలా పెద్ద గ్యాంబ్లింగ్ గేమ్రా, సో నువ్వు దాని వైపు వెళ్ళకు అని. ఇలాంటి ఆలోచనలు మీ మైండ్లో ఉన్నట్లయితే వెంటనే డిలీట్ చేసేయండి. ఎందుకంటే మీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ టైంలో మీరు ఒకవేళ నష్టపోయినట్లయితే మన మైండ్లో ప్లే అయ్యే ఫస్ట్ థాట్ ఏందో తెలుసా? అరే నిజంగానే స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ గేమ్ రా, మనం ఊరికనే ఇక్కడ దాకా వచ్చి ట్రాప్ అయిపోయామని. ఒకవేళ నేను నష్టాల్లోకి వెళ్ళిన తట్టుకొని నిలబడగలను అన్న వాళ్ళే ఈ వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు ఆ ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వలన మాకు ఎంతో మోటివేషన్ను కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అండ్ XYZ అనే రెండు కంపెనీలు ఉన్నాయని అనుకోండి. ఏబీసీ అనే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 5000 అండ్ XYZ అనే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 6000. మీరు స్టాక్ ప్రైజులు చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారు? అరే ఏబీసీ అనే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 5000 కదా, సో మనం అందులోనే ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు. అలా చేసినట్లయితే మీరు చేసే మొదటి తప్పు అదే అవుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండటానికి PE రేషియో అంటే ఏంటో చూద్దాం. ఒక కంపెనీ యొక్క స్టాక్ లోవర్ వాల్యుయేషన్లో ఉందా, హయ్యర్ వాల్యుయేషన్లో ఉందా అని మనం ఈ PE రేషియో ద్వారా తెలుసుకుంటాం. లోవర్ వాల్యుయేషన్ అండ్ హయ్యర్ వాల్యుయేషన్ అంటే ఒక కంపెనీ యొక్క స్టాక్ తక్కువ ప్రైస్కు దొరుకుతుందా, ఎక్కువ ప్రైస్కు దొరుకుతుందా అని PE రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. PE రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. స్టాక్ ప్రైస్ ఆర్ షేర్ ప్రైస్ డివైడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. స్టాక్ ప్రైస్ అంటే ఒక కంపెనీ యొక్క స్టాక్ ఏ ప్రైస్లో అయితే ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్నే స్టాక్ ప్రైస్ అంటారు. ఇంకా మీకు అర్థం అవ్వకపోయి ఉండవచ్చు. సో మీకు PE రేషియో అంటే ఏంటో తెలియాలంటే ముందు ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటో తెలియాలి. ఎర్నింగ్స్ పర్ షేర్ను EPS అని పిలుస్తారు. ఫార్ములా టు ఫైండ్ ఎర్నింగ్స్ పర్ షేర్: నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెట్ ప్రాఫిట్ అండ్ నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు మీ ఫ్రెండ్తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు అని అనుకోండి. ఆ కంపెనీ నుంచి మీకు 1,50,000 ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటే ఆ ఇన్కంలో నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే వచ్చేదే నెట్ ప్రాఫిట్. సింపుల్గా చెప్పాలంటే నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ చేస్తే వచ్చేదే నెట్ ప్రాఫిట్. అండ్ మీ ఇద్దరి మధ్యన నంబర్ ఆఫ్ షేర్స్ 2 ఉన్నాయి కాబట్టి ఆ నంబర్ ఆఫ్ షేర్స్ 2ని నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటారు. ఏబీసీ అండ్ XYZ లిమిటెడ్ అనేవి 2 కంపెనీలు అనుకోండి. ఏబీసీ అనే కంపెనీ నెట్ ప్రాఫిట్ 1 lakh, నంబర్ ఆఫ్ షేర్స్ 1000. We know EPS is equal to net profit divided by number of equity shares. So 1 lakh divided by 1000 is equal to 100. And XYZ అనే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 2 lakhs, number of equity shares 1000. We know EPS is equal to net profit divided by number of equity shares. So 2 lakhs divided by 1000 equal to 200. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఒక్క షేర్ వెనుక ఎంత సంపాదిస్తున్నారనే కదా. ఏబీసీ అనే కంపెనీ ఒక్క షేర్ వెనుక 100 రూపీస్ సంపాదిస్తూ ఉంటే XYZ అనే కంపెనీ ఒక్క షేర్ వెనుక 200 రూపీస్ సంపాదిస్తూ ఉంది. సో జనరల్గా చెప్పాలంటే హయ్యర్ EPS కంపెనీస్ ఆల్వేస్ బెటర్ దెన్ లోవర్ EPS. మనం మొదట్లో చూసాం ఏబీసీ ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ 5000 డివైడ్ బై EPS.
ఇప్పుడే చూసాం కదా, ఏబీసీ యొక్క ఈపీఎస్ 100. సో 5000 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 50. అంటే 100 రూపీస్ సంపాదించడానికి 50 టైమ్స్ ఎక్కువ పెట్టి కొంటున్నాం. XYZ స్టాక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 6000 అండ్ ఈపీఎస్ ఇప్పుడే చూసాం 200. సో 6000 డివైడ్ బై 200 ఈక్వల్ టు 30. సో ఇక్కడ 200 రూపీస్ సంపాదించడానికి 30 టైమ్స్ ఎక్కువ మనీ పెట్టుకుంటున్నాం. జనరల్గా చెప్పాలంటే తక్కువ పిఈ ఉన్న స్టాక్స్ ఎప్పటికీ ఎక్కువ పిఈ ఉన్న స్టాక్స్ కంటే చాలా బెటర్. మనం చూసిన డేటా ప్రకారం ఏబీసీ అనే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 5000 అండ్ ఇట్స్ పిఈ ఈజ్ ఈక్వల్ టు 50. అండ్ XYZ అనే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 6000 అండ్ ఇట్స్ పిఈ 30. ఏబీసీ అండ్ XYZ ఈ రెండు కంపెనీలలో మనం ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే XYZ అనే కంపెనీ పిఈ 30తో చాలా మంచి వాల్యుయేషన్లో ఉంది. సో XYZ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఈ డేటా ప్రకారం ఏబీసీ కంపెనీ కన్నా XYZ కంపెనీ అండర్ వాల్యూలో ఉంది. ఇలా పిఈ రేషియోని యూస్ చేసుకొని ఒక కంపెనీ యొక్క స్టాక్ ఓవర్ వాల్యుయేషన్లో ఉందా, లోవర్ వాల్యుయేషన్లో ఉందా అని తెలుసుకోవచ్చు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పిఈ రేషియో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఓన్లీ పిఈ రేషియో ద్వారా మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే హయ్యర్ గ్రోత్ ఉన్న కంపెనీస్లలో హై పిఈతో స్టాక్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి అండ్ లోవర్ గ్రోత్ ఉన్న కంపెనీస్లలో లో పిఈతో స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి. ఎప్పుడైతే లోవర్ పిఈ ఉందనుకొని లో పిఈ ఉన్న స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ట్రాప్ అయిపోయే అవకాశం ఉంది. సో బీ అవేర్. ది ఫ్రెండ్స్ పిఈ రేషియో అంటే. డైలీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను రెడీ, మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. వీలైతే ఒక పెన్ పేపర్ పట్టుకొని నోట్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు చేసే ఆ ఒక్క సబ్స్క్రైబ్ మాకెంతో మోటివేషన్ను అందిస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.